తాపకో కార్యం ముంగటేసుకుంటుర్రు. కార్ పార్టీలను ఇరుకున పెట్టే ఇగరం చేస్తుర్రు. అధికారంలోకి వచ్చినాక షే పార్టీ లీడర్లు అస్సలు రికా ఉంటలేరు. అయితే సచివాలయంలో మీటింగ్లు లేకపోతే ఊర్ల పొంటి పబ్లిక్ తోని ముచ్చట్లు. పాత సర్కారోళ్ళు పడవ పెట్టిన పనులన్నీ ఇప్పుడు బయటికి తీసి దుబ్బెత్తి పోస్తుర్రు. అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని పొట్టు పొట్టు సాపిస్తుర్రు. ఇక చూడుర్రి ఈసారి ఎక్కడికి పోయిర్రో మంత్రులు. తెలంగాణలో షై పార్టీ వాళ్లకు కాల్ పార్టీ వాళ్లకు నడమ రోజుకో పంచాది గట్టిగానే అవుతున్నది. అందరు అనుకున్నట్టే షై పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో కిరికిరి ముందటేసుకొని కాల్ పార్టీ వాళ్ళను ఇరికాటం లేసేటి ఈగురం చేస్తున్నారు. వాళ్ళు అవునన్నయ్య వీళ్ళు కాదంటున్నారు, వీళ్ళు కాదన్నయ్య వాళ్ళు అవునంటున్నారు. చెయ్యని అన్ని చేస్తున్నారు, చేసినవన్నీ చక్కగా లేవు అని ఎత్తి పొడుస్తున్నారు. ఇగో అట్టనే ఇయ్యాల షై పార్టీ మంత్రులు గాలి మోటార్ ఎక్కి యాదాద్రి జిల్లాలున్న థర్మల్ పవర్ ప్లాంట్ కాడికి పోయిర్రు. ఫ్లవర్ ప్లాంట్ అంతా తిరిగి చూసిర్రు. పాత సర్కారు ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం చేసిర్రు, ఇంకేమేం మిగిలిన్నది, మనమేం చెయ్యాలే, అప్పుడేమైంది ఇప్పుడేం చెయ్యాలే, పనులన్నీ ఎట్టెట్ట నడుస్తున్నాయి, అధికారుల పనితనం ఎట్టెట్టున్నది, పనులన్నీ నిమ్మలంగానే మంచిగా చేస్తున్నారా లేకపోతే దులుపరించుకొని పోతున్నారా అనేటి అన్ని అరుచుకున్నారట. అటెంక అధికారులను పిలిపించుకొని పనులు ఎక్కడ ఆగొద్దు, భయ పనులు కావాలే, నాది కాదు నా అత్తగారి పని అన్నట్టు కాకుండా భయ చేయాలని అధికారులకు చెప్పుకొచ్చిల్లట మంత్రులు. అంతేకాదు పనులు దెబ్బ అయిపోతే పొల్లగాళ్లకు నౌకర్లు వస్తాయని కూడా చెప్పిల్లట. మరి అక్కడికి పోయినాక డిప్యూటీ సీఎం బట్టి సార్కు ఏమనిపించిందో ఏమో గాని ఇంతకు మునుపు ఎట్టున్నారో ఏం పోయిరో నాకైతే తెలియదు. ఇప్పటి సంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలే. పాత సర్కారుల కాడ ఆడిన ఆటలన్నీ ఇప్పుడు మా కాడ నడవవు, మా కాడ ఆడితే కుదరదు అన్నట్టే గట్టిగానే అరుచుకుంటాట అధికారులను. ఇక ఇదిట్టుంటే డిప్యూటీ సీఎం సారు మంత్రులు గాలి మోటార్ వేసుకొని వస్తున్నారని తెలవంగానే అక్కడి ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి సారు ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడు. ముందుగాల పోలీసు వాళ్ళు బట్టి సార్కు సెల్యూట్ చేసి స్వాగతం పలికిర్రు. అటంక బట్టి సారు కూడా పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొట్టిండు. ఇగో ఇట్ట అవునన్నయ్య కాదన్నయ్య అవుననుకుంటా కాల్ పార్టీ వాళ్ళను ఇరికాటంలో పెట్టేటి ఈగ్రం చేస్తున్నారు షై పార్టీ వాళ్ళు. మరి చూడాలే ముందు ఇంకెన్ని చేస్తారో ఏమో అని ఎడిదిగా.